ఇప్పుడు జిల్లాల రౌండప్ ఒకసారి చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. దేవరకద్ర మండలంలోని కిరాణా షాప్ యజమాని లారీలో తరలిస్తున్న 400 బస్తాలను పట్టుకున్నారు. రేషన్ బియ్యం నిల్వ చేసిన అక్రమార్కులపై కేసులు పెడతామన్నారు ఎస్ఐ వినయ్ కుమార్. తెలంగాణ ఉద్యమంలో మానుకోట ప్రజలు చూపిన పోరాట స్ఫూర్తి గొప్పదన్నారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. ఆనాటి ఘటనలో గాయపడ్డ వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 55 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు సీఎం కేసీఆర్. జగన్ ఓదార్పు యాత్రలో గాయపడ్డ వారి కోసం వరంగల్ జిల్లా మానుకోట యువకులు, స్థానికులు ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల డివిజన్లో రక్తదానం చేశారు పోలీసులు. విధుల్లో అమరులైన పోలీసుల సేవలను స్మరించుకుంటూ వారం రోజుల నుంచే సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ సన్ప్రీత్ సింగ్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్లడ్ క్యాంపులో 150 మంది పోలీసులు రక్తదానం చేశారు. సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్, హోంగార్డ్స్ తో పాటు యువకులు కూడా రక్తదానం చేశారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో పోలీసుల స్మారక వారోత్సవం సందర్భంగా రక్తదానం చేశారు పోలీసులు. డ్యూటీలో ప్రాణాలర్పించిన పోలీసుల సేవలను గుర్తు చేసుకున్నారు. అమరులైన వారి సేవలను డిపార్ట్మెంట్ గుర్తుంచుకుంటుందన్నారు డీఎస్పీ రవీందర్రావు. బ్లడ్ క్యాంపులో 50 మంది పోలీసులు రక్తదానం చేశారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలో దొంగలు రెచ్చిపోయారు. ఇస్లాంపూర్లో వరుసగా 3 ఇళ్లలో చోరీ చేసి ఓ ఇంటిని తగలబెట్టారు. బంధువుల ఇంటికి వెళ్లిన షేక్ సమీనా ఇంట్లో నుంచి పొగలు వచ్చాయి. అది గమనించిన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చి మంటలార్పివేశారు. ఇంట్లో విలువైన వస్తువులతో పాటు ల్యాప్టాప్, ముంబైలో ఉన్న ఇంటి పేపర్స్ కాలిపోయాయి.